నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంకొక నైజీరియన్ వ్లాగ్ అయితే తీసుకొచ్చాను. సో మీరు తమ్నైల్ చూసారు కదా, ఈ వ్లాగ్లో నైజీరియన్ అమ్మాయి సద్ద రొట్టెలు చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ అమ్మాయి పేరు తాయి. సో ఈ అమ్మాయి మనందరికి నమస్తే కూడా చెప్తుంది, చూసారు కదా. ఈ అమ్మాయి నైజీరియన్ అమ్మాయి, మా హస్బెండ్ దగ్గర కుక్. ఈ అమ్మాయి కంటే ముందు మా హస్బెండ్ దగ్గర మాచీస్ అని ఒక నైజీరియన్ కుక్ అయితే పనిచేశాడు. ఆల్మోస్ట్ ఒక 4 years అయితే మాచీస్ పనిచేశాడు. సో మనం ఇండియన్ ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే యూట్యూబ్ లింక్ పంపిస్తే చాలు, అది నేర్చుకుని అతనైతే ఈజీగా చేసేవాడు. సో అతని పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ మానేసిన తర్వాత అతని ప్లేస్లో ఈ అమ్మాయి వచ్చింది, తాయి. ఇంకా రొట్టెల ప్రాసెస్లోకి వెళ్తే పిండి అంతా డబ్బాలో వేసుకుని చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి రొట్టెకి కావాల్సిన పిండిని అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి కూడా మన ఇండియన్ వంటలు అయితే నేర్చుకుంటుంది. అందులో ఒకటే మన ఈ సద్ద రొట్టెలు. మీలో ఎంతమందికి సద్ద రొట్టెలు చేయడం వచ్చనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు రొట్టెలకు కావాల్సిన కొంచెం నీళ్ళు అయితే వేడి చేస్తుంది. నీళ్ళు బాగా వేడైనాయి కదా, ఇప్పుడు అందులో పిండి వేసుకుని రొట్టెలకు కావాల్సిన పిండి ముద్దనైతే తయారు చేసుకుంటుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక చాలా థ్యాంక్ యూ. సో మీరు చూస్తున్నారు కదా, పిండిని అయితే రెడీ చేసుకుంటుంది. ఇంకా ఇదైతే మా హస్బెండ్ కిచెన్లోనే ఒక చిన్న ర్యాక్. సో ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది చూడండి, అన్ని డబ్బాల మీద లేబుల్స్ అయితే వేసి పెట్టున్నారు. ఈవెన్ వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రొట్టెలు చేయడానికైతే పిండిని బోర్డు మీద వేసుకుంటుంది. చాపింగ్ బోర్డ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈవెన్ అది చాపింగ్ బోర్డ్గా ఇంకా చపాతీలు చేసే మనకి పీటలాగా కూడా యూజ్ అవుతుంది. జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు ఇంకా మిల్లెట్స్తో చేసే రొట్టెలు చేయడం చాలా ప్రాసెస్ కష్టం అనుకుంటాము, కానీ చూడండి తాయి అయితే ఎంత ఈజీగా చేసేస్తుందో. ఒకవైపు రొట్టెలు చేస్తూ ఇంకోవైపు అయితే స్టవ్ మీద పెనం అయితే వేడి చేసుకుంటుంది. సో ఇప్పుడు రొట్టెల్ని చూడండి, రొట్టెల కళ్ళతోనే ఎంత సన్నగా చేస్తుందో. మనం చేసుకునే పప్పు కానీ ఇంకా వెజిటబుల్ కర్రీ ఏదైనా యూట్యూబ్ వీడియో షేర్ చేస్తే చాలు, అది చూసి వీళ్ళు చేస్తుంటారు. చపాతీ ఏంటి ఇంత పెద్దగా చేస్తుంది అనుకున్నా నేను కూడా చూసినప్పుడు, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సో అది చూడండి, మీరు వీడియో చివరి వరకు చూడండి. చాలా ఓపికగానైతే ఈ చపాతీని చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా రొట్టె తయారైంది. ట్విస్ట్ అని చెప్పాను కదా, చూడండి ఆ రొట్టెకి మంచి షేప్ ఇవ్వడానికి ఒక మూత పెట్టి కట్ చేస్తుంది చివర్లో అయితే. చూసారు కదా సద్ద రొట్టెని ఎంత చక్కగా చేసిందో, మంచి షేప్ కూడా ఇచ్చింది రొట్టెకి. ఇప్పుడు ఈ సద్ద రొట్టెని పెనం మీద 2 వైపులా కాల్చుకుంటే ఎంతో హెల్దీ ఇంకా టేస్టీ అయిన మన సద్ద రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి. అది కూడా నైజీరియన్ అమ్మాయి తాయి చేసిన సద్ద రొట్టెలు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే తాయి చేసిన ఈ సద్ద రొట్టెల ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఒక రొట్టెనైతే రెడీ అయిపోయింది, ఇంకో రొట్టె కూడా చేస్తుంది. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేఎం ఫ్యామిలీ ఛానల్.